విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కమిటెడ్గా పనిచేశారు. దాన్ని కాపాడుకునేందుకు, దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పనిచేశారు. దానికి సాక్ష్యమే ఈ లెటర్ కావచ్చు, నరేంద్ర మోదీ గారికి మా ఎంపీలు కానీ ఫాలోఅప్ చేసిన అన్ని కావచ్చు, ఎవిడెన్సెస్ మీకు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఏమీ చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లాలి అని డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటే. దాంట్లో భాగంగా మా మీద ఏదో గుడ్డ గాల్చి మా నెత్తినేస్తా ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. అంతెందుకు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్టీల్ ప్లాంట్ బాధితులు అందరూ కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ మొన్న కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమున్నంత వరకు కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాము, అయినా మేము ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కంటిన్యూస్ నిరంతరంగా మీకోసం పోరాడతాము, మీకు వెన్నంటే ఉంటామని భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అందరూ చూశారు. ఇంకా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. రెండు, ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉన్నారు. వాస్తవాలన్నీ ప్రజలకు అర్థమవుతా ఉంది. కమిట్మెంట్ ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికే కమిట్మెంట్ ఉందనే విషయం ప్రజలకు తెలుసు.